నాకు ఈ ప్రకారంగా కడుపులో తిరుగుతాను, ఉంగలెక్క తిరుగుతాను. ఈ ప్రకారంగా ఏంది ఇది ఏం చిత్రం అని యమునేశ్వర మహారాజు ఇక బాధపడతా ఉన్నాడు. నాయన మరి ఒక్కొక్క గడియలు నిండుతానే 7 బాండవులు ఒక్క బాండవులు పోయే వరకు బాండవులు మాత్రం ఒక్కడే 7 కొడుకులు పుట్టేది ఒక్కరికి అంత బలం వచ్చింది. కడుపులో తయారయ్యిండు. మరి ఈయన చూసిండు నా కడుపులో ఈ ప్రకారంగా దాహం ఇట్లా కానీ కలకల కలకల మాత్రం కానీ నేను తీసిండు. మరి ఏంది కావచ్చు, నాకు ఏమైనా రోగము సంబంధించిందా? ఈ కడుపులోనే ఈ ప్రకారంగా మాత్రం పిండము లెక్క తిరుగుతాదని ఆ యమునేశ్వర మహారాజు బాధపడతాను. మరి ఇక్కడ చోవిదారులు మంత్రుడు ఎవరు ఏం చెప్తలేదు. అయ్యా మేము నీ దాహం అంటే నీళ్ళు తీసుకొచ్చిన మాకు తెలియదంట, మీరు ఏం తెచ్చిండ్రు ఏం కథమని ఈయన బాధపడతా అంటే మరి ఒక్కొక్క గడియలు నిండుతున్నాయి. ఇప్పటికైనా అప్పటికైనా ఈనాటి వారికి 9 నెలలు, ఆనాటి వారికి 9 గడియలు. 9 గడియలు చూడు ఓ నాయనా. ఆ 9 గడియలు నిన్నే వెంకటేశ్వర మహారాజుకి ఆ కడుపులో మాత్రమైనా పిండము తిరగకుండా అవుతాను, ఎప్పుడు బయట పడాలని చూస్తాను. ఆ యమునేశ్వర మహారాజు ఇది ఏమి చిత్రమని కడుపులు ఉన్న కాన్నే ఏమి మాట్లాడుతున్నాడు నాయనా. ఆ కడుపులు ఉన్న కాన్నే నాయనా నువ్వు భయపడకు, నేను బయలుదేరుతాను, నేను వచ్చే టైం అయింది, నేను భూమి మీద పడే టైం అయింది నాయనా. యమునేశ్వర మహారాజు నువ్వు భయపడకని చెప్తాను, నా కడుపులో భయపడకని చెప్తాడు. ఇది ఏమి కారణము, ఇది ఏమి చిత్రము? యమునేశ్వర మహారాజు మాత్రము భయపడతాను. అక్కడ మాత్రమేనా పుట్టక ముందుకే కడుపుల మాందాత అటువంటి కడుపులో చూడు మరి 9 నవమాసములు నిండాయి. మరి ఎప్పుడు మాత్రం నిన్న చెరువు మాత్రమైనా పడక తప్పది. మరి ఎట్లా కావాలి, ఏ సూత్రహన పుట్టాలని నాయనా నాయనో. అక్కడ మాత్రమైనా ఎర్రని గుడ్లకు ఎచ్చ రక్తం, తెల్లని గుడ్లకు తెచ్చి రక్తం. మాందాత మాత్రమైనా పడపడ పనులు కొరుకుతున్నాడు. ఆ మాందాత తండ్రి కడుపున్న కానీ నవసూత్రములు ఏర్పాటు చేసింది. ఏ సూత్రాన్ని పుట్టాలి, చెవు గుట్ట పుడితే చెవిటి పిండం అంటారు, కన్ను గుట్ట పుడితే గుట్టి పిండం అంటారు, ముక్కు గుట్ట పుడితే మురికి పిండం అంటారు. ఈ ప్రకారంగా నవసూత్రములు ఏర్పాటు చేసి కుడి కాలు తీసిండు కన్న తండ్రికి మాత్రమైనా, ఎడమ కాలు మాత్రమైనా మరి ఎందుకు దాన్ని పెట్టిండు. కుడి కాలు తీసి మాత్రమైనా నావి కూడా భగవతనా రామ రామ. అయ్యో రాజుల్లా రాజు అయినా రామ రామ. అయ్యో మా తాత రాజు అయినా రామ రామ. అటువంటి మాందాత మహారాజు మరి ఎప్పుడు మాత్రం తండ్రిని 2 చెక్కలు చేసిండు. అయ్యో మా తాత రాజు అయినా రామ రామ. అయ్యో బయట కూడా బడా బచ్చన రామ రామ. ఆ మాందాత మహారాజు ఎప్పుడు బయటపడ్డాడో ఆ పుయ్యని చెట్లు పూసినాయి, కాయని చెట్లు కాసినాయి, చల్లంగా మాత్రం చలివర్షం కూర్చింది. ఎంతైనా కానీ మరి 7గురుకున్న ఫలం ఒక్కడికే ఉన్నది. ఇక్కడ యమునేశ్వర మహారాజు పుట్టినాక కొడుకు పుట్టినాక 3 గడియలకు ఇక పానము పోయింది నాయన. ఇక రాజు యమునేశ్వర మహారాజు చూడు ఆ యమునేశ్వర మహారాజు ఎప్పుడు ప్రాణం పోయిందో అక్కడ మాత్రమైనా ఆ సుభద్రాదేవి మాత్రము యమునేశ్వర మహారాజు భార్య మరి కళ్ళ చూసింది. ఇది ఏమి చిత్రమని ఈ ప్రకారంగా మాత్రము ఇప్పటికైనా అప్పటికైనా సచ్చిన తిరగాలని సర్కారు రకమాగది. అదే మాత్రమైనా ఇవాళ మాందాతను పట్టుకొని దానికి జనం ఎంత ఉన్నారు. ఆ మాందాతను పట్టుకొని దానికి తెలియజేసింది. ఎంతైనా మాత్రము ఆ తండ్రికి మాత్రమైనా నిన్న వారములు చేసి దానికి నేను ఎప్పుడు చేసిందో ఇక్కడ మాత్రమైనా అటువంటి సుభద్రాదేవి మాత్రమైనా అటువంటి కొడుకును పెంచుతున్నది. మరి ఎంతైనా యమునేశ్వర మహారాజు పోయిండు, కొడుకు భ్రమల పడ్డది. కొడుకు భ్రమల పడి పెంచి పెద్ద చేస్తారు.
దేవి మాత్రమైనా మరి అల్లారు ముద్ద భర్తమైన గాని కొడుకును అల్లారు ముద్ద కేకిలా చెబుతోని మరి అటువంటి నాట పెంచే పాలు నూట పెంచుకుంటా అయ్యో పచ్చిపాలు పోయేబట్టనే రామా రామా పావులంగా చూడరాదు రామా రామా అయ్యో పెంచి పెద్ద చేయబట్టనే రామా రామా రాముడా రామన్న రాఘవ రామా రామా అటువంటి దేశాల రాజుల కంటే ఎవరైనా మరి రాజుల రాజంటే మహాసామాన్యుడు కాదు అటువంటి మాందాత మహారాజు చూడు మరి ఎప్పుడు మాత్రం పెరిగి పెద్దవాడు అయితే ఉన్నాడు అయ్యో రామ 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 అక్కడ మంత్రులు శోభిదారులు ఎందరున్నా కానీ ఊరేలే తాత మంచోడు అయితేనే ఊళ్ళో ప్రజలు మంచిగా ఉంటాడు ప్రధానమంత్రి మంచోడు అయితేనే ప్రజలు మంచిగా ఉంటారు ఏది గొడ్ల కాసే పోయిన మంచోడు అయితేనే గొడ్లు మంచిగా ఉంటాయి ఈ ప్రకారంగా మాత్రము 16 సంవత్సరాల కొడుకును చేసింది మాందాత ఈ ప్రకారంగా మాత్రమైన మరి మాందాత పెరిగి పెద్దోడయ్యుడు మరి దేశం ఏలటోడు లేరు రాజ్యము ఏలటోడు లేరు నాయన ఇప్పటికైనా అప్పటికైనా పులి పూలే కొంతమంది ఇంకేమంటారు నక్క పులి అవుతుందా